హాయ్ హలో వెల్కమ్ టు అమలు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే టేస్టీ అండ్ క్రిస్పీ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై. ఓకేనా, ప్రాసెస్ అయితే చూద్దాం. చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా బాయిల్ చేసుకుని వాటిపై ఉన్న పెంకు కూడా తీసివేస్తున్నాను. చూసారు కదా, మన ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఇప్పుడు వీటిని హాఫ్గా స్లైసెస్ లాగా చేసుకోవాలి. మా హస్బెండ్ కోసం అయితే స్పెషల్గా వండుతున్నాను. తనకి ఇలా వండితే చాలా ఇష్టంగా తింటాడు. సో అతని కోసం అయితే నేను వండుతున్నాను. ఇలా 3 గుడ్లు కూడా మంచిగా హాఫ్గా చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనమైతే ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి. చూసారా మన ఎగ్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో. సో ఇప్పుడు ఆ ఆయిల్లో ఈ ఒక్కొక్క ఎగ్ని కూడా దాంట్లో వేసేయాలి. ఈ ఎగ్స్ అనేవి ఆయిల్లో మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి తినేటప్పుడు. నేను ముందుగా 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఎగ్స్కి మంచి ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే మన స్పైసీ కారం కొంచెం అది కూడా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేనైతే గరిటితో తిప్పుతున్నాను. ఎగ్ అయితే జారిపోతుంది అసలుకి. చూసారా దాని బ్యాక్ సైడ్ ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఎగ్ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇలా అన్ని ఎగ్స్ని కూడా మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఆయిల్ అయితే రెడ్గా మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ కూడా మనం ఎగ్స్ని ఇటు సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని కూడా ఇలాగే ఫ్లిప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా మన టేస్టీ ఎగ్స్ క్రిస్పీ బాయిల్డ్ ఫ్రై. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి గోల్డెన్ కలర్లో ఎంత మంచిగా కనిపిస్తుందో. దానికి మంచి కాంబినేషన్ ఉల్లిపాయలు కూడా తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఓకేనా, ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.